ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలని ప్రభుత్వం పేదలకు అందిస్తుంది. గత ప్రభుత్వంలో ధాన్యం కొన్న రైతులకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతే నెలల తరబడి సంవత్సరాల తరబడి రైతుకు డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు రైతులకు అందజేయడం జరిగింది. 1650 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మరి రైతులకు ఇవ్వాల్సి వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యం ఉన్న రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? అలాగే ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే మరి రైతుల కోసం ధర్నా అంటున్నాడు. మరి 5 ఏళ్లలో మీరు రైతులకి పొగాకు గిట్టుబాటు ధర లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు? రైతులు ఎందుకు ఆదుకోలేకపోయారు? మిర్చి రైతులు నష్టపోయారు. గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా మీరు ఆదుకున్నారా గత ప్రభుత్వంలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎందుకు గుర్తు రాలేదు మీకు? రైతులకు మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు? మిర్చి రైతులకు అన్యాయం చేశారు, పొగాకు రైతులకు అన్యాయం చేశారు, కనీసం వరికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ రోజు ముసలి కన్నీరు కాలతో ఎంతవరకు సమంజసం? వెన్నుపోటు దినం అని చెప్పేసి మాట్లాడడానికి సిగ్గు లేదా? మీరు జనాలను వెన్నుపోటు పడిచారు కాబట్టి 5 సంవత్సరాల ముందు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి 90% అమలు చేయకుండా ఎగ్గొట్టారు కాబట్టి రైతుల్ని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచాడు కాబట్టే వాళ్ళకి వెన్నుపోటు గుర్తొస్తుంది. మీరు రైతులు మైకులో ఉన్నటువంటి ఎందుకు ఎగ్గొట్టారు? సమాధానం చెప్పండి. రైతుకి మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాల గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పండి. మరి వ్యవసాయ పరికరాలకి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఇచ్చాం కదా, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ ఇచ్చాం. మీరు 5 ఏళ్ళు ఎందుకు ఎగ్గొట్టారు రైతులకి? దానికి సమాధానం చెప్పండి. డ్రోన్లు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది, ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతుల్ని నిర్లక్ష్యం చేసిన మీరు ఈ రోజు రైతుల కోసం ధర్నాలని చెప్పేసి మొసలు కన్నీరు గారటం సిగ్గుసేటు. సిగ్గున్న వాళ్ళు ఈ పని చేస్తారా? గతంలో మీరు చేయలేకపోయారు, రైతులకు మీరు అన్యాయం చేశారు. ఈరోజు మాట్లాడే హక్కు ఉందా మీకు? రైతుల్ని ప్రజల్ని వెన్నుపోటు పడిచినటువంటి జగను ఓడిపోగానే వెన్నుపోటని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ప్రజల్ని వెన్నుపోటు పడిచిన మీరు గతంలో ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజల్ని ముంచింది మీరు. అందుకే మిమ్మల్ని ప్రజలు చిత్తుగా ఓడి చింటికి పంపించారు.